వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేయబోతున్నాను నా స్టైల్లో. దానికి కావలసిన పదార్థాలు ఇవి. మసాలా పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఒక బిర్యానీ ఆకు, ఎండు కొబ్బరి ఇంత ముక్క, మిరియాలు 1 స్పూను, ఇది స్టోన్ ఫ్లవర్, ఇదేమో ఇలాచి, లవంగ, జాజికాయ, చెక్క, స్టార్ పువ్వు, ఎండుమిర్చి ఒక 6 ఎండుమిర్చి ఉన్నాయి. ఇవి ఇలా తుంచాను. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. పెన్నం పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని పెన్నం పెట్టుకొని ఇవి మంచి కలర్ మారి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పౌడర్ వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాం పైకి. ఇందులో ఆయిల్ వేసుకున్నాం. దీంతో ఒక 2 వేసుకోవాలి. 2 కప్స్. ఇందులో జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర కొంచెం వేడయ్యాక వేగాయి ఈ జీలకర్ర. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఇంత సైజు ఒక 3 ఆనియన్స్ వేసుకున్నాను. ఇవి మంచి కలర్ రావాలి. ఇలా వేగాయి కదా. ఇప్పుడు వెల్లుల్లి ఒక 10 రెబ్బలు ఇలా కచ్చాపచ్చగా వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకున్నాం. ఇవి ఇలా బ్రౌన్ అయ్యాయి కదా. ఇప్పుడు పసుపు వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు వేసాం. మొత్తం మిక్స్ చేసి ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాం. ఇందులో చికెన్ వేసేసుకుందాం. 700 గ్రామ్స్ చికెన్ ఇది. దాన్ని మంచిగా కలుపుకుని కలిపేసుకొని మూత పెట్టుకొని వాటర్ వచ్చి మళ్ళీ వాటర్ ఇంకే వరకు తగ్గించాలి. చూపిస్తాను నేను మధ్యలో. ఇలా వాటర్ వస్తున్నాయి. వాటర్ వచ్చాయి, ఇంకిపోతున్నాయి. చాలా వాటర్ వచ్చినాయి. మళ్ళీ ఈ వాటర్ కూడా మొత్తం ఇంకిపోయే వరకు ఉంచాలి. బాగా ఆ వాటర్లోనే చికెన్ బాగా టెండర్గా ఉడుకుతుంది. ఇలా వాటర్ మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ ఇలా సపరేట్ అయ్యే వరకు మగ్గించాలి. అట్లయితేనే ఫ్రై బాగుంటుంది, లేకపోతే గట్టిగా ఉంటుంది.
ఇలా అయితే మంచి మెత్తగా వస్తుంది. ఇప్పుడు మనం చేసుకున్న మసాలా ధనియాలు, ఎండు కొబ్బరి అంత పౌడర్ వేసేసాము. పెప్పర్, ఇది కారం వేయము, ఈ ఎండుమిర్చి ఆ పెప్పర్ అదే. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర వేస్తున్నాను. అలాగే కొంచెం కారంకి పచ్చిమిర్చి ఇలా చీల్చి ఒక 3 పచ్చిమిర్చి వేస్తున్నాను. వేసేసి సాల్ట్ వేసుకోలేదు, మనం సాల్ట్ వేసుకున్నాం. సరిపడా సాల్ట్ వేయాలి. వేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అవ్వాలి. 700 గ్రామ్స్ చికెన్కి ఇప్పుడు చూపించిన మసాలాలు మంచిగా సరిపోతాయి. మీకు బాగా ఇంకా స్పైసీ కావాలంటే కొంచెం మిరియాలు, లవంగాలు ఎక్కువ వేసుకోండి. ఇవి అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో ఇట్లా చికెన్ ఫ్రై ఘాటుగా టేస్టీగా బాగుంటుంది. ఇలా కలుపుకొని ఇంకా ఒక 5 మినిట్స్ మగ్గిద్దాము. అలాగే లాస్ట్ కొంచెం కరివేపాకు వేసుకుందాం, అందులోనే మగ్గిపోతుంది. ఈ ఫ్రైకి కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించి చూడండి, మంచిగా ఫ్రై అయినది, ఇట్లా రోస్ట్ లాగా అయింది. బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. చూడండి, రెసిపీ సర్వ్ చేశాను. ఇది మీరు కూడా ట్రై చేయండి. వీడియో అప్లోడ్ చేశాను. ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.